అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి ఏదైతే గద్దెల మీదకి వెళ్ళే ఆఖరి గట్ట ఉందో అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా నృత్యాలు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆదివాసీ బిడ్డలు వాళ్ళ సాంప్రదాయ దుస్తులతో నెత్తిన వాళ్ళ బుట్టను పెట్టుకొని అయితే వీళ్ళు నృత్యాన్ని చేయడం చూస్తున్నాం మనం. వాళ్ళు పెట్టుకున్నటువంటి బుట్ట కూడా కదలట్లేదు, చాలా చక్కగా నృత్యం అయితే చేస్తున్నారు. వీళ్ళు అసలు అంటే అడుగు అడుగుకి గ్యాప్ అనేది లేకుండా చక్కగా రౌండ్ తిరుగుతూ డాన్స్ అయితే వేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మనం కూడా వేసేంత ట్రై చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, లంబాడి తండాకి చెందిన గిరిజన మహిళలు అయితే వీళ్ళు నృత్యాలు చేస్తూ వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. గుడి లోపలికి వెళ్తున్నారా? గుడి లోపలికి వెళ్తున్నారా? ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్తారా? మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? అరకు నుంచి వచ్చారా? అంటే కట్టు పట్టు ఎంతసేపు పడుతుంది మీకు ఇలా రెడీ అవ్వడానికి? సింపులే. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? మా టీంలో మేజం 20 మంది ఉన్నాం. మీ సంఘం పేరేంటి మరి? దిల్షా డాన్స్. చూస్తున్నారు కదా, వీళ్ళైతే వీళ్ళ సాంప్రదాయ దృష్టిలతో చక్కగా అలంకరించుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంతసేపు గుడి ముందు నృత్యం చేయడం జరిగింది. ఇప్పుడు గుడి లోపల అమ్మవారిని దర్శించుకోవడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు 18 మంది మా టీం నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆశీర్వాద్ నుంచి ఎంతమంది వచ్చారు? మీ సంఘం పేరేంటి? ఆంధ్రాదివాసి ఆ, ఎంతమంది ఉంటారు మొత్తం? 20 మంది ఊరు ఓకే, అంటే డాన్స్ వేస్తూ ఉంటారా మీరు నృత్యం చేస్తూ? ఆ, అంతా డాన్స్ చేస్తున్నాం. అంటే మీరు అక్కడ నుంచి కాలినడకన వస్తున్నారా గుళ్ళోకి? చెప్పండి మేడం. అంటే ఎంతమంది వచ్చారు, ఏమేమి అలంకరణ చేశారు? ఇవి మా ఆంధ్ర ఆదివాసీలు ఇది డాన్స్ అని ఉంటుంది. మేము 20 మంది ఉన్నాం మొత్తం. ఇప్పుడు జెండర్ అని పేరు ఉంటుంది. చెప్పండి, అంటే మీ పేరేంటని, అంటే మీ సంఘం పేరు? शेड़ के मानिक राव रानार आदिलाबाद डिस्ट्रिक्ट, मेरा आदिलाबाद डिस्ट्रिक्ट है। मेरा घर का नाम शेड़ के। तो हम वागे मल्लना देवड़ू का हिसाब है। ये मल्लना देवड़ू बोलते हैं इसको, हम उसकी पूजा करते हैं। हम मल्लना देवड़ू को बनते, उसका गायन करते, उसको हम ఎంతమంది వచ్చారు? పదకొండు. చూస్తున్నారు కదా, వారి వారి సాంప్రదాయ దుస్తులతో వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో వస్తూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. నారాయణపూర్ జిల్లా ఊరు ఎక్కడ? मुरिया गोंड छत्तीसगढ़ नारायणपुर जिला से है। ఛత్తీస్గఢ్. हाँ, ఎంతమంది వచ్చారు? కితనే మెంబర్స్? हम गोंडी भाषा और ఇక్కడ మనం చూసుకోవచ్చు, నెత్తిన మొత్తం అంతా కూడా వీళ్ళు చక్కగా నెమలికలతో పెట్టుకొని అయితే వచ్చారు. మీకు తెలుగు వచ్చా? వస్తుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేడం. ఏంటి అసలు ఇదంతా? గుస్సాడి. గుసాడి. అవును మేడం. ఎంతమంది వచ్చారు? 33 మంది మేడం. 33. ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మార్లవాయి గ్రామం నుంచి వచ్చినాం మేడం. అంటే ఇది బరువు ఉంటుందా? బరువు ఉంటుంది మేడం. ఆ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.